కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు గారి యొక్క జయంతి కార్యక్రమానికి పెద్దలు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్ బిన్ హమ్దాన్ గారు, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు కేశవేణు గారు, అదేవిధంగా రత్నాకర్ గారు, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వేణరాజు గారు, సేవాదల్ ప్రెసిడెంట్ సంతోష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ నాయకులు, పత్రికా సోదరులకు నమస్కారం. పివి నరసింహారావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఈ దేశంలో ప్రధానమంత్రిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, భూ సంస్కరణలు అయితే ఏంది, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గణనీయమైన మార్పుకు, భూ సంస్కరణల ద్వారా అందరికీ భూమి అందించాలని ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఆ కార్యక్రమం దేశంలోనే ఆదర్శవంతమైంది. అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు ఈ దేశ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా, ఈ దేశం ముందుకెళ్తుందా అనే ఒక సందేహంతో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రధానిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశ గతినే మార్చి ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి కారణమైందనే విషయాన్ని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పివి నరసింహారావు ఒక గొప్ప మేధావి, ఓ సంఘ సంస్కర్త. అంటే ప్రజల జీవితాలు బాగుండాలంటే ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలనో, పాలకులు ఏ విధంగా ఉండాలనో చూపించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా పివి నరసింహారావు గారి ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా కృషి చేయాల్సిందిగా, అంతేకాకుండా పివి నరసింహారావు యొక్క ఆలోచన విధానాన్ని మనమందరం కూడా ఆచరించాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి పివి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తుందని తెలియజేస్తుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మానాల మోహన్ రెడ్డి గారు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు గారు, సోదరుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ గారు, సేవాదళ అధ్యక్షులు సంతోష్ గారు, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణరాజ్ గారు, గంగారెడ్డి గారు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, మీ అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ప్రధానమంత్రి, తెలుగువాడు, మనవాడు, ఈ దేశానికి ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశం, దాని ద్వారా భూ సంస్కరణలు చేసి ఈ దేశాన్ని అందరికీ భూమి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఈ దేశంలో, భారతదేశంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు తోడర్మల్ కాలంలో కూడా సంస్కరణల ద్వారా ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి విషయం. దాన్ని ఆధారంగా చేసుకొని పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు చేసి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశంలో ఆర్థికంగా భారతదేశం
పూర్తిగా చిన్నాభిన్నమైపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆయనను ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకొని సంస్కరణల ద్వారా ఈ దేశాన్ని గాడిలో పెట్టినటువంటి పెద్దలు. అయితే ఈరోజు నిజామాబాద్ జిల్లాకు పివి నరసింహారావు గారికి చాలా దగ్గరి సంబంధం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఈ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాల్వకు శంకుస్థాపన చేసి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు వరప్రదాయిగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాల్వ ద్వారా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కేవలం మనవాడు పివి నరసింహారావు గారికే దక్కుతుంది. అయితే నాకు కొద్దిగా పరిచయంగా నన్ను గుర్తుపట్టే వ్యక్తిగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వంలో ఆయన వరద కాల్వకి ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యుడై ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు ఇక్కడ నుండి నంద్యాలకు వెళ్ళి నరసింగరాయ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దానిలో పాలు పంచుకోవడం నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అయితే భారతదేశంలో ప్రజాస్వామ్యం మనుగడకు సంస్కరణలే కారణం. ఆ సంస్కరణల ద్వారా ఈ దేశం రైతాంగానికి, రైతు కూలీలకు, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుతుందనేటువంటి విషయం నేను ఈరోజు NSCI అధ్యక్షుల వారి ద్వారా విద్యార్థులకు తెలియజేస్తూ ఉన్నా. పివి నరసింహారావు విద్యా సంస్కరణలు చేసి మొట్టమొదటిసారిగా మానవ వనరుల శాఖను ఏర్పాటు చేసి ఆ రోజు అర్జున్ సింగ్ గారిని మానవ వనరుల శాఖ మంత్రిగా చేసి విద్యను గ్రామీణ స్థాయి వరకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం ఇచ్చినటువంటి సంస్కరణకర్త. అందుకొరకే ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జయంతి ఉత్సవాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యాన మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మనమందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, ఆయన ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఈ దేశంలో రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా మన వంతు బాధ్యతగా పనిచేయడానికి ముందుకుండాలనేటువంటి విషయాన్ని కోరుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి నరసింహారావు గారి జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.